ఆలోచించాల్సింది ఇంట్లో జరిగిన దాని గురించి కాదు, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారనే దాని గురించి ఆలోచించాలి. ఇంకెవరుంటారు? ఆ రుద్రాన్ని చేయిస్తుంది. ఆ విషయం బావగారికి తెలిసిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. తెలియకూడదనే కదా నా బాధ. కానీ వెనక నుంచి తను చెయ్యాలనుకున్నది చేస్తూనే ఉంది. మా అన్నదమ్ముల్ని విడదీయాలని, ఈ ఇంటిని నాశనం చేయాలని తను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. తను ప్రయత్నిస్తుంది కదా అని మనం సైలెంట్గా ఉన్నన్ని రోజులు రుద్రాణి ఇలాంటి వేషాలు వేస్తూనే ఉంటుంది. అసలు ఆవిడ వల్ల ఇంట్లో వాళ్ళు నువ్వు బాధపడ్డవేంటి? ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు అని ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. నువ్వు ఎలా హెచ్చరించాలనుకుంటున్నావో నీ పద్ధతిలో చెప్పి చూడు. మనం ఏం మాట్లాడినంత కాలం తను ఇలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనం ఏదైనా చేస్తే వాళ్ళు ఏం చేస్తారులే అన్న భయం వచ్చినప్పుడు తానే సైలెంట్ అవుతుంది. సరే, ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చేస్తాను. మాధవ్ కాల్ చేస్తున్నాడేంటి? చెప్పు మాధవ. అన్నదమ్ములిద్దరూ వచ్చి చెయ్యాల్సిన గొడవంతా చేసి వెళ్లారు కదా, మళ్ళీ ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశారు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావని అడగడానికి ఫోన్ చేశాను. నేనేం చేశాను? నాకేం తెలీదే. నువ్వేం చేస్తున్నావో, నీ కొడుకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అన్నీ నాకు తెలుసు. నా చెల్లెల్ని మీ ఇంటికి కోడల్ని చేయడం కుదరదని ఆ రోజే చెప్పాను. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. కానీ వాడు పదే పదే వచ్చేసి మా చెల్లెల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను. ఈ పెళ్లి జరగదని నీ కొడుక్కి అర్థమయ్యేలా చెప్పు. ఇంకోసారి ఇంటి వైపు రావద్దని చెప్పు. కావాలని వస్తే ఈసారి నేనే వాడి చేతులు కాళ్ళు విరగ్గొట్టి పంపిస్తాను. మాధవ, నువ్వు మాట్లాడేది నా కొడుకు గురించని మర్చిపోకు. నీ కొడుకు కాబట్టే మాట్లాడుతున్నాను. నీ కొడుకు నీకెంత ఎక్కువ, నాకు నా చెల్లెలు అంతకంటే ఎక్కువ. వాణ్ణి మర్చిపోయి మా చెల్లెలు మా మాట వినే పరిస్థితి వచ్చినప్పుడల్లా వాడు రావటం, తనని ఇబ్బంది పెట్టడం. జరగదని తెలిసి కూడా ఎందుకు వాడు రావడం? కానీ వస్తున్నాడంటే వాడు కాదు కారణం, వెనక నుండి నువ్వు పంపిస్తున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని అమాయకుణ్ణేం కాదు. చూడు మాధవ, నాకంత అవసరం లేదు. వాడొస్తున్న సంగతి కూడా నాకు తెలీదు. నీకు తెలుసో తెలీదో నాకనవసరం. ఇదే చివరిసారిగా చెప్తున్నాను. ఇంకోసారి నీ కొడుకు ఇక్కడికి రాకూడదు. కాదని వచ్చాడంటే నువ్వు మాట తప్పుతావేమో, కానీ నేను మాట తప్పను. జీవితాంతం నీ కొడుకు వీల్ చైర్లోనే తిరగాల్సి వస్తుంది. నువ్వు పంపించడం ఆపుతావో లేదంటే వాడే రాకుండా ఆగుతాడో నాకు తెలీదు. వాడు ఇంకోసారి చుట్టుపక్కల కనిపించకూడదు. ఆ తర్వాత నీ ఇష్టం. వెరీ గుడ్ మాధవ. ఇది ఇలా చెప్తే దానికి అర్థం అవుతుంది. శౌర్య, నువ్వెందుకమ్మా బాధపడతావు? జరిగిన దాని గురించి ఆలోచించు, ఎవరి గురించి భయపడకో. ఆ రోజు పెళ్లి చేసుకోవడానికి కొంత సమయం కావాలి అని అన్నావు, ఇచ్చాం. ఇప్పుడు కూడా నువ్వేం మాట్లాడకపోతే ఎలా? చెప్పు శౌర్య, అప్పుడున్న పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోలేను, కొంత సమయం కావాలి అన్నావు, సరే అన్నావు. ఇప్పుడు కూడా నువ్వేం మాట్లాడకపోతే ఎలా? సుజాత అత్తయ్య వాళ్ళు కూడా ఎన్ని రోజులను ఆగుతారు? వాళ్ళు మన గురించి అంతగా ఆలోచించినప్పుడు వాళ్ళని అలా ఎదురు చూసేలా చేయడం పద్ధతి కాదు. అత్తయ్యకి నిన్ను కోడలుగా చేసుకోవడం చాలా ఇష్టం. శౌర్యకి ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పమంటావా? నాకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఇష్టం లేదక్కా. ఇప్పుడే వద్దు అంటే ఇలా ఎన్ని రోజులు శౌర్య? ఒక మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చింది. వాళ్ళని ఈ విధంగా రేపు మాపు అంటూ తిప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? శౌర్య, ఆ రోజు జరిగిన దానివల్ల ఈ రోజుకి మన గురించి ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరి నోళ్లు మూతపడాలన్నా
ఇంకెవరూ నీ గురించి మాట్లాడకుండా ఉండాలన్నా త్వరగా నీ పెళ్లి జరగాలి. అందుకే మేమంతా ఇంత బాధపడుతున్నాం. అక్క, సిద్ధార్థ్ ఏంటో నాకు తెలుసు. నేను చేసుకోబోయేవాడు ఎలాంటివాడో నాకు తెలియదు కదా. తెలియని మనిషిని ఎలా చేసుకోమంటావు? చేసుకుని అతనితో సంతోషంగా ఎలా ఉండమంటావు? పెద్దవాళ్లు చేసే పెళ్లిళ్ళన్నీ ఇలాగే ఉంటాయి. ఇద్దరు ఇష్టంతో చేసుకున్న పెళ్లిళ్ళు కన్నా రెండు కుటుంబాల అంగీకారంతో చేసుకునే పెళ్లిళ్లే బాగుంటాయి. మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని అంటూ ఇంట్లో వాళ్ళని కాదని వెళ్లిపోయిన జంటలు ఎంతమంది సుఖంగా ఉన్నారు? చిన్న కష్టం వస్తే తట్టుకోలేరు, ఒక సమస్య వస్తే ఎవరికి చెప్పుకోలేరు. ఆ చిన్న చిన్న మనస్పర్ధల నుంచి గొడవలు మొదలవుతాయి, చివరికి విడిపోయే వరకు వస్తారు. పెద్దవాళ్లు చేసిన పెళ్లిళ్లు 10 కాలాల పాటు నిలబడతాయి. అలానే ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళందరూ అలాగే ఉంటారని నేను చెప్పడం లేదు. ఆడపిల్ల జీవితం అత్తారింట్లో అడుగు పెట్టినప్పుడు మొదలవుతుంది. ఎవరు తెలియని చోట తన వాళ్ళందరినీ వదిలేసి కొత్త వాళ్ళని కలుపుకుంటూ వాళ్లకి నచ్చేలాగా ప్రవర్తిస్తూ అటు ఆ కుటుంబ గౌరవాన్ని ఇటు పుట్టింటి గౌరవాన్ని నిలబెడుతూ ఒక ఆడపిల్ల తనది కాని చోట కూడా తన గొప్పతనాన్ని చాటుకుంటుంది. భార్యాభర్తల బంధం ఆ కొంగుముడితోనే బలపడుతుంది. అక్కడ్నుంచే ఒకరికొకరు ప్రాణంగా బతుకుతారు. నువ్వెన్నైనా చెప్పక్క, సిద్ధార్థ్ని కాదని వేరే ఎవరికీ నా మనసులో స్థానం ఇవ్వలేను. తను లేకుండా నేను బ్రతకలేను. నా మనసు నిండా సిద్ధార్థే ఉన్నాడక్క. తనని కాదని ఈ పెళ్లి నేను చేసుకోలేను. నా బాధ అర్థం చేసుకోండి. ఎలాగైనా నాకు సిద్ధార్థ్తో పెళ్లి చేయండి అక్క, ప్లీజ్. బుద్ధుందా నీకు? చెప్తే నీకు అర్థం కాదా? ఎందుకు ఇలా తయారయ్యావు? చెయ్యెత్తి కొట్టలేకనా? నోరు మూసుకొని ఈ పెళ్లి చేసుకొని ఆ రోజు బలవంతంగా పెళ్లి చేయలేవా? నా చెల్లెల్ని బాధ పెట్టకూడదు, తనని నొప్పించి పెళ్లి చేయకూడదని మేము ముగ్గురం అనుకున్నాం కాబట్టే ఇప్పటికి కూడా ఒక మాట అనకుండా నిన్నిలా బ్రతిమలాడుతున్నాం. కానీ మా మంచితనాన్ని చేతకానితనంగా చూసి వాణెవన్నో చేసుకుంటాను, వాడితోనే బతుకుతాను అంటే మాత్రం అస్సలు కుదరదు. నీ పెళ్ళనేది జరిగితే అరవింద్తోనే జరుగుతుంది. నోరు మూసుకొని ఈ పెళ్లి చేసుకో, బాగుంటుంది. కాదు వాడినెవన్నో చేసుకుంటాను అంటావా, అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ప్రేమట ప్రేమ. మాయం చేయడాలు, కిడ్నాపులు చేయడాలు, డబ్బులు ఆశపడి తప్పులు చేయడాలు నీ భార్యకు అలవాటు, నా భార్యకు అలవాట్లేదు. రేపటి రోజు నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను నడి రోడ్డులో వదిలేసి డబ్బున్న వాడితో వెళ్ళిపోతుంది ఈ అలేఖ్య. అది బావా, అది నీ తమ్ముడికి నా మీదున్న గౌరవం. విన్నావు కదా, అది విన్నాక కూడా ఇంకా నిన్ను బతికుండడం అవసరమా? ఏదో బయట వాళ్ళంటే ఏదో తెలియక బాగారు అనుకోవచ్చు, కానీ ఇంట్లో మనిషి